సుందరకాండలో మనం శ్లోకాలు చెప్పుకుంటున్నాం కదండి. ఈ సుందరకాండ మనం ఎంత చెప్పుకున్నా కూడా మనకి చాలా ఆ యొక్క ఆ హనుమంతుడి యొక్క అనుగ్రహం నిజంగా మనం తక్కువ చెప్పుకుంటున్నామా ఆయన గురించి, ఆయన రామభక్తి గురించి, ఇంకా మనం తక్కువ పూజ చేస్తున్నామా, తక్కువ ధ్యానం చేస్తున్నామా అనిపిస్తూ ఉంటుంది. అటువంటి గొప్పదైన ఈ సుందరకాండలో ఒక మంచి శ్లోకం ఉందండి. ఆ శ్లోకం ఏమిటి అంటే, సంజీవ పర్వతోద్ధార మనోదుఃఖం నివారయ ప్రసీద సుమహాబాహో త్రాయస్వ హరిసత్తమా అని ఉంటుంది. అంటే 3వ సర్గలో 44వ శ్లోకంలో, ఓ హనుమా, సంజీవ పర్వతమును తెచ్చినవాడా, నా మనసులోని దుఃఖాన్ని పోగొట్టుము. గొప్ప బాహువులు గల ఓ వానరశ్రేష్ఠుడా, నాకు ప్రసన్నమై నా యందు దయతో నన్ను రక్షింపుము. నా యొక్క మనోవేదములన్నింటినీ, దుఃఖములన్నింటినీ పోగొట్టుము అని చెప్తున్నారండి. సంజీవ పర్వతోద్ధార మనోదుఃఖం నివారయ ప్రసీద సుమహాబాహో త్రాయస్వ హరిసత్తమా. సుందరకాండలో మనోవేదన్ని పోగొట్టే అద్భుతమైన శ్లోకం అండి. ఈ శ్లోకాన్ని అందరూ జపించుకుని స్వామివారికి ఒక అరటిపండు నివేదన పెట్టండి. లేదా 2 పళ్ళో 5 పళ్ళో లెక్కగా పెట్టుకోండి. మీ ఇంట్లో వారందరికీ కూడా ఇవ్వాలి అంటే ఇంకో 2 పళ్ళే ఎక్స్ట్రా ఉండాలి కాబట్టి. అయితే అరటిపండు నివేదన పెట్టుకుని స్వీకరించండి. మీ దుఃఖాలన్నింటినీ కూడా ఏమైనా ఉంటే స్వామివారికి చెప్పుకుని పోగొట్టుకోండి. హనుమాన్ చాలీసా కూడా చదువుకోండి. హనుమాన్ చాలీసా చదువుకుని ఇది కూడా చదివినట్లయితే, రామరక్షా స్తోత్రం చదివి ఈ శ్లోకం చదివినట్లయితే రాముడితో సహా కూర్చుని మీ దుఃఖాన్ని పోగొట్టుతాడు హనుమంతుడు. జై హనుమాన్.